Hello everyone, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏఐ తెలుగు. టుడే ఐ am going to discuss about harness engineering. This is the very important in agentic AI and then generative AI. Harness engineering is the very important role plays. This is called harness engineering. సింపుల్గా దీన్ని ఏమంటారంటే హెచ్ఈ అనొచ్చు. ఈ హార్నెస్ ఇంజనీరింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఈ హార్నెస్ ఇంజనీరింగ్ అనేది తెలుసుకోవాలి అంటే ముందుగా మనకేం తెలియాలంటే ఎల్ఎల్ఎం అనే దాని గురించి తెలియాలి, ఆ మోడల్ అనే దాని గురించి తెలియాలి. సింపుల్గా ఏజెంట్ అనే దాని గురించి తెలియాలి. ఏజెంట్ ఈక్వల్ టు మోడల్ ప్లస్ హార్నెస్. ఇట్ ఈస్ కాల్డ్ ఏజెంట్. అసలు హార్నెస్ అనే దాని గురించి తెలుసుకునే ముందు అసలు ఏజెంట్ అంటే ఏంటి, మోడల్ అంటే ఏంటి, హార్నెస్ అంటే ఏంటి, వీటితో పాటుగా మనం ఏం నేర్చుకోవాలంటే కాన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలియాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ దెన్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఆల్సో తెలియాలి. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ తెలియాలి. వీటితో పాటుగా అసలు మోడల్ అంటే తెలియాలి. ఈ మోడల్లో మనం ఏం వాడతారంటే సింపుల్గా వీ నీడ్ టు యూస్ ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం స్టాండ్స్ ఫర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఈ హార్నెస్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. అది రిలీజ్ చేసిన రీసెర్చ్ పేపర్ ప్రకారం మే 18, 2026లో రిలీజ్ చేశారన్నమాట ఈ పేపర్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి. హార్నెస్ ఇంజనీరింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ నౌ ఇన్ జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ వరల్డ్లో. మనం క్లాడే మోడల్స్ వాడినా, ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ మోడల్స్ వాడినా, గూగుల్ జెమినీ మోడల్స్ వాడినా, గ్రాఫ్ మోడల్స్ వాడినా, డీప్సిక్ మోడల్ వాడినా, పెన్ మోడల్ వాడినా, ఆంథ్రపిక్ మోడల్స్ వాడినా, ఏ మోడల్స్ మిస్టర్ మోడల్స్ వాడినా, అగ్గింగ్ ఫేస్ మోడల్స్ వాడినా, ఏ లామా మోడల్స్ వాడినా, ఏ మోడల్స్ వాడినా కానీ ముందుగా అసలు మోడల్ అంటే ఏంది, ఆ మోడల్కి ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, దానికి ఇంపార్టెన్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దాని తర్వాత హార్నెస్ ఇంజనీరింగ్ అంటే. ఈ హార్నెస్ ఇంజనీరింగ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఏజెంటిక్ ఏఐ వరల్డ్. ఏజెంట్ ఈక్వల్ టు మోడల్ ప్లస్ హార్నెస్. వాట్ ఈస్ ద మోడల్, వాట్ ఈస్ ద హార్నెస్ అనే దాని గురించి మీకు తెలియాలి. ముందుగా మీకు నేను హార్నెస్ ఇంజనీరింగ్ పేపర్ చూపిస్తాను. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ దిస్ ఈస్ ద ఏజెంటిక్ హార్నెస్ ఇంజనీరింగ్ అబ్జర్వబిలిటీ డ్రివెన్ ఆటోమేటిక్ ఎవల్యూషన్ ఆఫ్ కోడింగ్ ఏజెంట్ హార్నెస్. I hope all of it clear. It is the harness engineering అనేది observability. How the model will give to the answer. We need to able to observe. And then automatic evolution of coding agent harness. Not only coding, conversational agents also, multimodal agents also, multi-agent agentic also. We need to be able to observe how the model will give the response. Here we are not able to call the model, we will call it as an agent. How an agent will give the response, and then how the agent will able to understand as we fetch the information from the various tools. Then afterwards it able to uh, summarize and then give the response to the end user. How that is required to observe. Is there any unsafety data, is there hallucination, is there otherwise, is there any guardrails, is there. We are able to identify the observability of the output. That is comes under the harness engineering is the picture. That's why I am going to explain agentic harness engineering. Especially now, harness are now central to agent performance.
like mediating how models interact with tools and execution environments. That is the beauty. That is the beauty in the harness. It has developed by ఎప్పుడు రిలీజ్ బై 18th మార్చ్ 18th మే 2026 లోనే రిలీజ్ చేశారు అనమాట. ఇక్కడ చైనా వాళ్ళు రిలీజ్ చేశారు ఈ పేపర్. హార్నెస్ ఇంజనీరింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎలా డెవలప్ చేస్తాము, హార్నెస్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏజెంట్ కేఈలో ఎలా ఉపయోగపడుతుంది, మోడల్ అంటే ఏంటి, ఏజెంట్ ఏంటి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని స్కిప్ మాత్రం చేయొద్దు. మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. అసలు మోడల్ అంటే ఏంటి, ఏజెంట్ అంటే ఏంటి, ఏజెంట్ కేఏ ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, కాంటాక్ట్ ఇంజనీరింగ్, హార్నెస్ ఇంజనీరింగ్ గురించి మొత్తం ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇస్తాను. మీకు మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడకపోతే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా సిఎస్ ఏ సైడ్ జాబ్ చేయాలనుకున్నారు కదా, ఎస్పెషల్లీ ఐటీలో, వాళ్ళకు ఉపయోగపడుతుంది కనుక మీరు వాళ్ళకి సంబంధించిన గ్రూప్లో షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా మీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే నచ్చితే లైక్ చేయండి, అంతకు మించి కుదిరితే షేర్ చేయండి, ఫాలో కూడా చేయండి. ఇప్పుడు నేను హార్నెస్ అనే దానికి వెళ్తున్నాను అనమాట. హార్నెస్ అనేది ఏజెంటిక్లో వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ గోటు నేను దాని మీదకి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ హార్నెస్ ఇంజనీరింగ్, ఇక్కడ ఏజెంట్ అన్నాం. ఇక్కడ మోడల్ అనే దాన్ని ఏమన్నా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అన్నాం. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏమున్నాయంటే మనకి చాట్ జీపీటీ ఉంది, జెమినై మోడల్స్ ఉన్నాయి, డీప్ సీక్, గ్రాక్, ఆంథ్రోపిక్, క్లాడే, ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. గిగ్ ఫేస్ మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ముందుకి ఏజెంట్ అసలు ముందుగా ఎల్ఎల్ఎం అంటే తెలిసింది. ఎల్ఎల్ఎం అనే దాని మోడల్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్న. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని సపోజ్ మనం ఇంతకుముందు ఏం చేస్తామంటే ఇది ఎల్ఎల్ఎం మోడల్, ఇది ఎల్ఎల్ఎం మోడల్, అది ఏదైనా కావచ్చు. మనం సింపుల్గా ఇన్పుట్ ఇస్తే it will never think. Why? Because the LLM model has trained on huge amount of data in various languages. Because of that reason we will call it as a large language model. If we are giving the input as well as query as well as context, input or prompt or draft is giving as an input to the LLM, it will never think. Why? Because it has already trained on huge amount of data. If the information is contains in the knowledge base, it will capture and then give the response to the end user, like it is in response or output. It is the LLM model. The LLM model, which model did you use? ChatGPT, Gemini, DeepSeek. Suppose ఈ మోడల్ని మనం యూజ్ చేసుకోవాలంటే మనకి ఏపీఐ కీస్ యూజ్ చేసుకొని జస్ట్ కన్వర్జేషన్ చాట్ మోడల్ని క్రియేట్ చేయొచ్చు. ఇది మోడల్ అంటే. ఇక్కడ మోడల్ అనే దాన్ని యూజ్ చేసాం. తర్వాత ఏజెంట్గా హౌ ద మోడల్ విల్ బికమ్ యాన్ ఏజెంట్. ఇక్కడ ఈ ఇన్పుట్ అనేది ఏంటంటే ఇచ్చాము, ఈ మోడల్లో చాలా నాలెడ్జ్ ఉంది కనుక ఆ నాలెడ్జ్ బేస్లో ఈ ఇన్పుట్ ఇచ్చిన క్వైరీ కనుక ఉంటే it will give the response to the end user. Suppose the answer is not available in the knowledge base. The answer is not available in the knowledge base lo ganaka lekapothe the model not give the response. If email response, I don't have sufficient knowledge, could you please ask again another question and answer ఇవ్వాలి. This is the response, this is the output అనమాట. These are the output we'll get from the model. Okay, I hope all of you clear. This is the model 1. Now coming to the agent. ఈ ఏజెంట్గా ఎలా బిహేవ్ చేయాలి, ఏజెంట్గా ఎలా బిహేవ్ చేసిద్ది అంటే మనకి ఏజెంట్ ఎలా బిహేవ్ చేసిద్ది అంటే ఇక్కడ చూడండి, ఏజెంట్కి ఎలా బిహేవ్ చేయాలి అంటే ఏజెంట్. నౌ సెకండ్ ఏంటి, ఏజెంట్. ఈ ఏజెంట్ కిందకి కనుక మనం వస్తే, ఈ ఏజెంట్ కిందకి వస్తే ఏజెంట్ ఎలా అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఇదే
ఎల్ఎల్ఎం మోడల్ ఉంటుంది. ఈ ఎల్ఎల్ఎం మోడల్ని మనం సింపుల్గా ఏమంటారంటే బ్రెయిన్ అనొచ్చు. we will treat as a బ్రెయిన్. ఈ బ్రెయిన్ లో ఉంది, కాకపోతే బ్రెయిన్ అనొచ్చు, యాజ్ వెల్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అనొచ్చు. కాకపోతే మనం ఏం చేయాలి అంటే ఈ మోడల్ అప్ టు ఎక్కడికి ట్రైన్ అయింది, సమ్ ఇంటర్వల్ ఆఫ్ డ్యూరేషన్ టైం వరకు మాత్రమే ఆ మోడల్ ట్రైన్ అయ్యింది. ఇప్పుడు మనం కరెంట్ డేటా కానీ ఫ్యూచర్ డేటా కానీ మనం అడుగుతుంటే మనకు ఆ మోడల్ నుంచి మనకి రెస్పాన్స్ రావాలి అంటే ఏం చేయాలి, వీ నీడ్ టు కనెక్ట్ సమ్ ఎక్స్టర్నల్ టూల్స్. we need connect with some external tools to the model LLM. ఇప్పుడు ఏం చేయాలి, we need to connect with some external tools. ఆ ఎక్స్టర్నల్ టూల్స్ ఏంటిది, మెమరీ అయి ఉండొచ్చు, లేకపోతే డేటాబేస్ అయి ఉండొచ్చు, లేకపోతే వెబ్ అయి ఉండొచ్చు. ఇవన్నమాట. వీటిని ఏమంటారంటే ఇది బ్రెయిన్ అయితే ఇవి టూల్స్ అనమాట. ఈ టూల్స్ని మనం కనెక్ట్ చేయాలి. ఈ టూల్స్ని కనెక్ట్ చేసి ఈ లార్జ్ ఇక్కడ యూజర్ ఎవరైతే క్వశ్చన్ అడిగారో క్వశ్చన్ ఏమంటారంటే ఇన్పుట్ అంటాము, ఆర్ క్వైరీ అంటాము, ఆర్ ప్రాంప్ట్ అంటాం. ఈ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో ఇన్ఫర్మేషన్ అని కనుక ఉంటే, ఆ బ్రెయిన్లో కనుక ఇన్ఫర్మేషన్ ఉంటే ఇట్ విల్ గివ్ ద రెస్పాన్స్. సపోజ్ సమ్టైమ్స్ ఈ రెస్పాన్స్ ఏముంటుంది, హాలిజినేషన్ అనే రెస్పాన్స్ ఉంటుంది. హాలిజినేషన్ రెస్పాన్స్ కూడా రావచ్చు. ఈ హాలిజినేషన్ రెస్పాన్సెస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేముంటుంది, ఈ మెమరీతో కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే అంతకుముందు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి దేర్ ఈజ్ నో మెమరీ అనమాట. దేర్ ఈజ్ నో మెమరీ. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కాంట్ రిమెంబర్ వాట్ యు ఆర్ ఆస్కింగ్, వాట్ ఇట్ విల్ జనరేట్ అనే దాని గురించి తెలియదు అనమాట. ఈ ఏజెంట్ అనే దాన్ని ఎలా బిహేవ్ చేస్తుంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి మనం సమ్ ఎక్స్టర్నల్ టూల్స్ అప్లై చేస్తుంటే కనెక్షన్ చేస్తున్నాం. ఈ కనెక్షన్ చేస్తుంటే ఏమవుతుంది, ఈ మెమరీ కానీ డేటాబేస్ కానీ వెబ్ సర్వర్స్ కానీ కనెక్ట్ చేసి ఈ ఎవరైతే యూజర్ క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్ కనుక ఈ నాలెడ్జ్ బేస్లో లేకపోతే ఇట్ విల్ కనెక్ట్ దిస్ టూల్స్ అండ్ దెన్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్ and then generate the response to the end user. రెస్పాన్సెస్ దీన్ని ఏమన్నా ఏజెంట్ అన్నాం. ఈ ఏజెంట్ అన్నాం కదా, ఇట్ ఈస్ ఎన్ వన్ ఏజెంట్. ఈ ఏజెంట్ ఎలా అయింది కదా, ఇప్పుడు మనం ఈ బ్రెయిన్కి ఏం చేస్తున్నాం, ఎక్స్టర్నల్ టూల్స్ని యాడ్ చేసాం. ఏంటి, మెమరీ అనే టూల్ని, డేటాబేస్ అనే టూల్ని, వెబ్ సర్వర్ అనే టూల్ని కనెక్షన్ చేసి ఇక్కడి నుంచి మనం డేటాని ఫెచ్ చేసి యూజర్కి ఏమిస్తున్నాం, రెస్పాన్స్ ఇస్తున్నాం. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇలాగా చేయటాన్ని ఏమన్నారంటే ఏజెంట్ అన్నాం. ఇలా చేయటాన్ని ఏమన్నా మనం ఏజెంట్ అన్నాం. దిస్ ఈజ్ అన్ ఏజెంట్. ఈ ఏజెంట్ అనేటప్పుడు కానీ ఈ ఎల్ఎల్ఎం అనేటప్పుడు కానీ మనం ఇన్పుట్ అన్నాం, క్వైరీ అన్నాం, ప్రాంప్ట్ అన్నాం కదా. ఇక్కడ చేసేటప్పుడు మనకి ఏం తెలియాలంటే ఇక్కడ సింపుల్గా ఆ ఇన్పుట్, ఈ ప్రాంప్ట్, ఆ ఇన్పుట్ ప్రాంప్ట్ అనే దగ్గర ఇన్పుట్ని ఇంకొక విధంగా మనం ఏమంటారంటే ప్రాంప్ట్ అన్నాం కాబట్టి మనం కంపల్సరీగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలియాలన్నమాట. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలియాలి. సెకండ్ వన్కి వచ్చేసరికి ఈ ఇన్పుట్ని కాస్త ఏమన్నాం, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటాం. అసలు వాట్ ఈజ్ ఇన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, వాట్ ఈజ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అనేవి కూడా మనకు తెలియాలి. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇవి చెప్తే అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇది, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. ఇప్పుడు మనం ఏం చేసాం, మోడల్ అంటే తెలిసింది. మోడల్ అంటే ఏమన్నాం, చాట్ జీపీటీ అన్నాం, జెమినీ అన్నాం, డీప్ సీక్ అన్నాం. ఇవి మోడల్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే సింపుల్గా బ్రెయిన్గా యాక్టివ్గా పనిచేస్తుంది. బ్రెయిన్ కింద కన్సిడర్ చేస్తాం. ఆ బ్రెయిన్కి ఏం చేస్తాం, సింపుల్గా మనం ఏం చేయాలి అంటే సింపుల్గా మనం హ్యూమన్స్లో చెప్తాను చూడండి. సింపుల్గా సపోజ్ మనం ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు.
ఒక హ్యూమన్ బీయింగ్ ఉంటే ఆ హ్యూమన్ బీయింగ్ ఏం చేస్తున్నాడు, మనకి ఆ హ్యూమన్ బీయింగ్కి ఇక్కడ ఏముంది, ఇక్కడ తనకి హెడ్ ఉంది. ఇవేంటిది, హ్యాండ్స్. ఇక్కడికి ఏముంటుంది, ఇయర్స్ ఉంటాయి, ఐస్ ఉంటాయి, తర్వాత లెగ్స్ ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ వరకు హెడ్ ఉంటాం, దాన్ని ఏమంటాం, హెడ్ ఏముంటుంది, బ్రెయిన్ ఉంటుంది. బ్రెయిన్ ఉండడం వల్ల యూజ్ ఏముంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తెలుసుకుంటే ఇస్తాడు. అదేముండాలి, కంపల్సరీగా మౌత్ ఉండాలి. ఆ హెడ్ ఉన్నా కానీ దానికి మౌత్ అనే టూల్ లేకపోయినా కానీ ఏమవుతుంది, మనకి రిజల్ట్ రాదు. ఇప్పుడు మనం ఇయర్స్ కానీ, ఐస్ కానీ, హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ, మౌత్ అనేవి ఇవి టూల్స్ అనమాట. ఇవి టూల్స్ ఉంటేనే ప్రాపర్గా ఈ మోడల్ని మనం యూజ్ చేయొచ్చు, ఈ హెడ్ని యూజ్ చేయొచ్చు. లేకపోతే వీ కాంట్ ఏబుల్ టు యూస్ ప్రాపర్లీ. అందుకని ఈ టూల్స్ ఇంపార్టెన్స్ అనమాట. ఈ టూల్స్ని మనం యూజ్ చేసుకొని కనెక్షన్ చేసి ఆ మోడల్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని దీని మొత్తం ఏమన్నారంటే ఏజెంట్ అన్నాం. ఈ ఏజెంట్ సింపుల్గా ఒక హ్యూమన్, ఏఐ హ్యూమన్. ఈ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఏఐ హ్యూమన్ అనమాట. ఇక్కడ ఈ ఏజెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ ప్లాన్ చేస్తుంది. ఇది హ్యూమన్ ఏం చేస్తుంది ఇక్కడ మనకి అంటే, ఈ హ్యూమన్ ఏం చేస్తుంది, ప్లాన్ చేస్తుంది, యాక్షన్ చేస్తుంది. ప్లాన్ చేస్తుంది, రీజనింగ్ చేస్తుంది, ప్లాన్ చేస్తుంది, యాక్షన్ చేస్తుంది, ప్లస్ రీజనింగ్ చేస్తుంది. ఇది ఏంటిది, ఏజెంట్ అనమాట. ఇది హ్యూమన్. ఈ హ్యూమన్ ఇలా చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇది ఏజెంట్ అన్నాం. కాకపోతే ఈ ఏజెంట్ని ఇంకా అటానమస్గా చేయాలి అంటే, ఈ ఈ టూల్స్ని అయితే మెమరీ కానీ ఇవి కానీ కనెక్ట్ అయ్యాం. కాకపోతే ఇంకా మనం ఎక్స్టర్నల్ టూల్స్ని కనెక్ట్ చేయాలి అంటే, ఆ ఎక్స్టర్నల్ టూల్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే ఏం కావాలి అంటే, మనకి ఎంసిపి సర్వర్ కావాలి. ఎంసిపి స్టాండ్స్ ఫర్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇప్పుడు మనకి ఎంసిపి మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ కావాలి. ఈ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ ఇక్కడ చూడండి, మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్ అనే పదం ఎందుకు వాడాము మనం అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ప్రోటోకాల్ ఈజ్ నథింగ్ అంటే స్టెప్ బై స్టెప్ follows data from one point to or one system to one system or one point to another point కి మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి, యూ షుడ్ ఫాలో ద సమ్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ అనమాట. రెగ్యులేషన్స్ అనొచ్చు ఆర్ గైడ్ లైన్స్. ఓకేనా? ఇలాగా దీని ప్రోటోకాల్ అన్నాం. ఇక్కడ కాంటెక్స్ట్ అన్నాం. ఈ కాంటెక్స్ట్ అనే పదం ఏంటంటే కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అనుకోండి. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. ఈ మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఏం కావాలి, మనం ఏ మోడల్స్ వాడుతుంటే అది చాట్ జీపీటీ కావచ్చు, ఆర్ జెమినై కావచ్చు, ఇక క్లాడే కావచ్చు. ఏ మోడల్ మనం వాడుకుంటే ఆ మోడల్, ఈ మోడల్కి అర్థం చేసుకునే విధంగా మనం కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేయాలి. దట్ కాంటెక్స్ట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మేట్లో ఉండాలి, ఇట్ ఈస్ ద ఫాలో ది స్టాండర్డైజ్ ఫార్మేట్. ఎంసిపి ఎలా ఉండదంటే స్టాండర్డైజ్ ఫార్మేట్ ఉంటుంది అనమాట. ఈ స్టాండర్డైజ్ ఫార్మేట్ ఏమంటారంటే జాసన్ ఆర్పిసి అంటాం. ఈ జేసన్ ఆర్పిసి అంటే ఏంటి, ఈ జేసన్ ఆర్పిసి అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఆర్పిసి అంటే రిమోట్ ప్రొసీజర్ కాల్ అనమాట. ఈ జేసన్ రిమోట్ ప్రొసీజర్ కాల్ అంటే ఎలా ఉంటుందంటే సింపుల్గా
జాసన్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఏ సింప్లీ ఇట్ ఈస్ లుక్ లైక్ ఎన్ డిక్షనరీ ఫార్మాట్. ఇట్ ఈస్ ఏ డిక్షనరీ ఫార్మాట్. ఈ డిక్షనరీ ఫార్మాట్ ఎలా ఉంటుంది? సపోజ్ నేమ్ ఇక్కడ బాల కమ ఏజ్ 24 లైక్ దట్ ఓన్లీ ఇలా ఉంటుంది అనమాట. ఇది స్టాండర్డైజ్ వే. అంటే మనకి ఎక్కడి నుంచి ఈ ఈ ఈ ఎంసీపీ ప్రోటోకాల్ అనేది, ఈ ఎంసీపీ ప్రోటోకాల్లో ఎలా ఉంటుందంటే, ఎలా పనిచేస్తుందంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనమాట. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనమాట. ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, క్లయింట్ అంటే ఎవరు ఇక్కడ? ఇక్కడ నుంచి ఈ మోడల్ అనుకోవచ్చు, లేదా యూజర్ అనుకోవచ్చు. యూజర్ ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఇక్కడ సర్వర్. ఈ సర్వర్ కనెక్ట్ చేసి ఎక్కడికి వెళ్ళి కనెక్ట్ అవ్వాలి? ఈ సర్వర్స్ సమ్ ఎక్స్టర్నల్ టూల్స్ కనెక్ట్ కావాలి. అది గిట్ హబ్ కావచ్చు, తర్వాత వెదర్ ఏపీఎస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, ఆ రైల్వేస్ కావచ్చు, ఏది కావాలంటే ఇక్కడి నుంచి తెచ్చిన డేటా ఎక్కడ స్టాండర్డైజ్ ఫార్మేట్లోకి ఇచ్చేసి ఇక్కడికి మళ్ళీ జేసన్ ఆర్పిసిలో రిటర్న్ చేసింది అనమాట. ఈ రిటర్న్ చేసింది ఏమంటారంటే కాంటెక్స్ట్ అన్నాము. ఈ కాంటెక్స్ట్ కాస్త మనం ఏం చేయాలి? ఎల్ఎల్ఎం యాజ్ ఎన్ ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. ఎల్ఎల్ఎం ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్కి ఇన్పుట్ ఇస్తే ఈ మోడల్ ఈ అందులో ఉన్న ఇన్పుట్ని కానీ ఆ డేటాని అర్థం చేసుకొని ఇట్ హ్యాస్ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్ బేస్. ఆ నాలెడ్జ్ బేస్లో ఈ ఇన్పుట్ని అర్థం చేసుకొని ఇట్ విల్ జనరేట్ కన్సైజ్ అండ్ సమరైజ్ అవుట్పుట్ అనమాట. కన్సైజ్ అండ్ సమ్మరైజ్ అవుట్పుట్ టు ది కస్టమర్. ఇలా చేస్తాం అన్నమాట. ఇదేంటిది? ఎంసీపీ ప్రోటోకాల్. ఈ ఎంసీపీ ప్రోటోకాల్ ఎలా డిజైన్ చేయాలి? కస్టమ్ ఎంసీపీ ప్రోటోకాల్ ఎలా డిజైన్ చేయాలి? సింగిల్ ఎంసీపీ ప్రోటోకాల్ ఎలా డిజైన్ చేయాలి? తర్వాత మల్టీ ఎంసీపీ సర్వర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది టాప్ అప్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ సింపుల్గా మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఎల్ఎల్ఎం మోడల్ ఉంది. ఈ ఎల్ఎల్ఎం మోడల్ ఏం చేయాలి? ఇక్కడ ఎంసీపీ ఉంటుంది. ఈ ఎంసీపీ నుంచి ఈ ఎంసీపీ ద్వారా మెమరీ కానీ, తర్వాత డేటాబేస్ కానీ, తర్వాత స్లాక్ కానీ, తర్వాత గిట్ హబ్ కానీ, ఇలాగా ఇవి కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఇవి టూల్స్. వీటిని ఏమన్నా టూల్స్ అన్నాం. ఈ టూల్స్ని మనం కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి రెస్పాన్స్ తీసుకొని ఇదేంటిది? వన్ ఏజెంట్. లైక్ ఇట్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ సింపుల్ ఇది హెడ్ అంటే బ్రెయిన్ ఉంది. ఇది పార్ట్స్ అనమాట, టూల్స్ అనమాట. ఈ టూల్స్ దీని కాస్త ఏమన్నా ఈ ఒక్కదాన్ని ఏమంటారు? వన్ ఏజెంట్. వన్ ఏజెంట్ సింగిల్ ఏజెంట్. ఈ సింగిల్ ఏజెంట్ హౌ వి విల్ మేక్ ఎనీ ఎల్ఎల్ఎం యాజ్ అన్ ఏజెంట్ అంటే ఈ ఎల్ఎల్ఎం కి సమ్ ఎక్స్టర్నల్ టూల్స్ నుంచి కనెక్ట్ చేయడానికి ఎంసీపీ సర్వర్ని కనెక్ట్ చేసి అందులో వచ్చిన రెస్పాన్స్ తీసుకొని స్టాండర్డైజ్ వేలో ఫార్మేట్లో వీ నీడ్ టు బిల్డ్ చేసి ఆ కాంటెక్స్ట్ వి విల్ ప్రొవైడింగ్ ద ఇన్పుట్ టు ద ఎల్ఎల్ఎం. దెన్ ఓన్లీ ద ఎల్ఎల్ఎం కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్ ది MCP server, then able to give the concise and then summarized output to the end user what he has asked as an input. అలాగా ఇన్పుట్ ఇస్తారు అనమాట. అలా ఇన్పుట్ కి మనం ఇచ్చేదాన్ని ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే, ఇక్కడ మనం ఏజెంట్ ఏం చేస్తున్నాం? ఏజెంట్ ఏం చేస్తుందంటే ప్లాన్ చేయాలి అండ్ దెన్ రీజనింగ్ చేయాలి అండ్ దెన్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి. ఈ యాక్షన్ ప్లాన్ రీజనింగ్ యాక్షన్ చేసేటప్పుడు దీన్ని ఏమంటారంటే ఏజెంట్ అన్నాము. ఈ ఏజెంట్ అయిన తర్వాత హ్యూమన్ ఇన్ ద లూప్ కూడా కావాలి. హ్యూమన్ ఇన్ ద లూప్ కూడా కావాలి. ఈ హ్యూమన్ ఇన్ ద లూప్ కూడా కావాలి. ఇది ఓన్లీ సింగిల్ ఏజెంట్ అనమాట. ఈ సింగిల్ ఏజెంట్ ఇలా పెర్ఫామ్ చేస్తే, కాకపోతే ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 3 పదాలు ఉన్నాయి. ఆ 3 పదాలే, ఆ 3 టెర్మినాలజీస్ ఏంటంటే, ఫస్ట్ వన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సెకండ్ వన్ ఈజ్ ద
context engineering. Third one is the harness engineering. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా ఉపయోగపడుతుంది? వై వీఆర్ యూజింగ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఇంజనీరింగ్? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్నెస్ ఇంజనీరింగ్ అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇది టుడేస్ టాపిక్ అనమాట. ఈ టుడేస్ టాపిక్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే అసలు వాట్ ఈస్ హార్నెస్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, హార్నెస్ ఇంజనీరింగ్ని ఏజెంటిక్స్లో ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు ఏజెంట్ అంటే ఏంటి, ఏజెంట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మోడల్ ప్లస్ హార్నెస్ అన్నాం. అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్నెస్, వై వి విల్ కాల్ ఇట్ ఎస్ అన్ హార్నెస్ అంటే ఈ హార్నెస్ ఈజ్ నథింగ్ బట్ టూల్స్ అనమాట. వీ నీడ్ టు కనెక్ట్ విత్ టూల్స్ ఈజ్ కాల్డ్ ద హార్నెస్ మోడల్. అవి ఆ హార్నెస్ అనే దాని డెఫినేషన్ చెప్తాను. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ ద మోడల్, ఆ మోడల్ని ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, అసలు ఇన్పుట్ని ఏమంటాం, కాంటెక్స్ట్ అంటాం, ఆ కాంటెక్స్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నాం. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని తర్వాత ఆ మోడల్ని బ్రెయిన్ అన్నాం. ఆ బ్రెయిన్ కరెక్ట్గా వర్క్ చేయాలంటే యాజ్ ఎన్ హ్యూమన్ బీయింగ్ ఎలాగైతే వర్క్ చేస్తాడో అర్థం చేసుకుంటాడో బ్రెయిన్ అన్నాం, హెడ్ అన్నాం, తర్వాత లెగ్స్, ఇయర్స్, ఐస్, నోస్, వీటన్నిటిని టూల్స్ అన్నాం. ఈ టూల్స్ని కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేయడం వస్తే దాన్ని ఏమన్నాం, ఒక హ్యూమన్ బీయింగ్ అన్నాం. అలా సేమ్ యాస్టిస్ దాన్ని ఏజెంట్ అన్నాం. ఏజెంట్ ఈజ్ నథింగ్ అంటే ఏ హ్యూమన్ అనమాట. ఏ హ్యూమన్ ఇంకా ఏ హ్యూమన్ ఇంకా పరివర్తన చెందలేదు అనమాట, జస్ట్ ఎంగేజ్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఏజెంట్ని కాస్త మనం ఏం చేయాలి, ఇక్కడ ఏజెంట్ కాస్త ఏజెంట్ కేఏలోకి మార్చాలి. ఏజెంట్ కేఏలోకి మార్చాలి. ఆ ఏజెంట్ కేఏకి ఏమి ఉపయోగపడుతుంది అంటే, ఆ ఏజెంట్ కేఏ అంటే తర్వాత చెప్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను. ఆ నోట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ద ప్రాంప్ట్ అండ్ కాంటెక్స్ట్. ప్రాంప్ట్ అండ్ ప్రాంప్ట్ అండ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్, ఈ ప్రాంప్ట్, కాంటెక్స్ట్ అండ్ హార్నెస్ ఇంజనీరింగ్ లో మనం ఏం చేస్తామో ఇక్కడ చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సింపుల్ గా. ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ అబౌట్ క్రాఫ్టింగ్ ప్రిసైజ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఏఐ మోడల్స్ అనమాట. ఏం చేస్తుంది, ప్రిసైజ్ అంటే కాంటెక్స్ట్ అనే ఒక ప్రిసైజ్ క్రాఫ్ట్ చేస్తుంది ఇన్పుట్ లాగా ఆ ఏఐ మోడల్స్కి ఇవ్వాలంటే. ఏఐ మోడల్స్కి ఏమి ఇవ్వాలంటే ప్రాంప్ట్ అంటే యు ఆర్ ఏ ఇంటెలిజెంట్ ఏ అసిస్టెంట్, సపోజ్ ఇంటర్వ్యూ కడుకోవచ్చు, లేకపోతే ఏదైనా యు ఆర్ ఏ స్పెషల్ ఏ assistant. You should provide as user asking these type of questions. If you having the answer, you just give the response to the as a response.